తాడిగడప ఉయ్యూరు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్మలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడప మరియు ఉయ్యూరు మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రాబోయే 2 నుంచి 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి ప్రధాన రహదారి, అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రేపు 29వ తారీఖున తాడిగడప మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకి టెండర్లు పిలువబోతున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా ఈ విధానంలో 4,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దాంట్లో భాగంగా తాడిగడప మున్సిపాలిటీకి 39 కోట్ల రూపాయలతో 29వ తేదీన టెండర్లు పిలువబోతున్నారు. దాదాపుగా మున్సిపాలిటీలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ, కనీసం ఫార్మేషన్ లేని రోడ్లన్నింటినీ అభివృద్ధి చేయడానికి ఇప్పుడే అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పనులు ప్రారంభించబోతున్నాం. ఇది తాడిగడప మున్సిపాలిటీ ప్రజలందరికీ మంచి శుభవార్త అన్నారు. అది కాకుండా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మొన్న 105 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన రోజున 7 కోట్ల రూపాయలతో ప్రామిస్ చేశారు. వాటిని కూడా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. 7 కోట్ల రూపాయలతో కొంత భాగం నలంద రోడ్డు నుంచి గంగూరు, పోరంకి దాకా పంట కాలువ రోడ్డుకు 3.5 కోట్లు, శరత్ నగర్ లో 80 అడుగుల రోడ్డు కంటిన్యూయేషన్ పీవీపీ రోడ్డు దాకా మరో 3.5 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవి 39 కోట్ల రూపాయలు, అవి 7 కోట్ల రూపాయలు, మొత్తం 46 కోట్ల రూపాయలు రోడ్డుకు కేటాయించాం అని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో, తాడిగడప మున్సిపాలిటీ, ఉయ్యూరు మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీలకి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది. రేపు 29వ తారీఖు తాడిగడప మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకి టెండర్లు పిలవబోతా ఉన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లాగా ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో 4,300 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా తాడిగడప మున్సిపాలిటీకి 39 కోట్ల రూపాయలు 29వ తేదీ నాడు టెండర్లు పిలవబోతా ఉన్నారు. దాదాపుగా మున్సిపాలిటీలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా, అంటే కనీసం ఫార్మేషన్ లేని రోడ్లన్నింటినీ కూడా ఇప్పుడే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. రోడ్ల మీద రోడ్లు కాకుండా ఎక్కడైతే మట్టి రోడ్లుగా ఉండి డెన్సిటీ ఎక్కువగా పబ్లిక్ ఎక్కడైతే ఉంటా ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా పనులు ప్రారంభించబోతా ఉన్నాం. 29వ తేదీ నాడు టెండర్లు పిలవటం, అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేసారి పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇది తాడిగడప మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మొన్న 105 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన రోజున 7 కోట్ల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో
వాటిని కూడా టెండర్లు పిలవమని అధికారులను ఆదేశించడం జరిగింది. 7 కోట్ల రూపాయలు. అది కొంత భాగం పంట కాలువ ఏదైతే మనం నాలంద రోడ్ నుంచి గంగూరు నుంచి పోరంకి దాకా దాదాపు పిఎన్టీ కాలనీ అంటే పిఎన్టీ టెలిఫోన్ ఆఫీస్ దాకా పంటకాలువ రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. దాని కంటిన్యూషన్ కొంత 3.5 కోట్ల రూపాయలు, దానికి ఒక 3.5 కోట్ల రూపాయలు ఏదైతే సనత్ నగర్లో 80 అడుగుల రోడ్డు అభివృద్ధి చేసామో దాని కంటిన్యూషన్ పీవీపీ రోడ్డు దాకా కూడా 3.5 కోట్ల రూపాయలు దానికి కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అది 39 కోట్లు, ఇది 7 కోట్లు, మొత్తం 46 కోట్ల రూపాయలు రోడ్లకి నిధులు కేటాయించడం జరిగింది. ఉయ్యూరు మున్సిపాలిటీలో రేపు ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకి మన పార్లమెంటు సభ్యులు సోదరులు గౌరవనీయులు మన బాలశౌరి గారు చేతుల మీదుగా 98 కోట్ల రూపాయలతోటి కృష్ణా నది వాటర్ని తోట్లవల్లూరు మీదుగా ఉయ్యూరుకి తీసుకొచ్చి 3 ఓవర్ హెడ్ ట్యాంకులతో సహా టోటల్గా మున్సిపాలిటీలో ఉన్న పైప్ లైన్లు అన్నీ కూడా కొత్త పైప్ లైన్లు వేసి శంకుస్థాపన వేసి ఆల్రెడీ మెటీరియల్ కూడా డంప్ చేసుకోవడం జరిగింది. వేగంగా వర్కులు ప్రారంభించబోతా ఉన్నాం. ఉయ్యూరులో ఏదైతే హ్యామ్ పథకం కింద తాడిగడపలో 39 కోట్ల రూపాయలు కేటాయించారో అదే హ్యామ్ పథకం కింద ఉయ్యూరులో 18 కోట్ల రూపాయలు రోడ్లకి, పార్కులకి, ఇంకా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 18 కోట్ల రూపాయలు రేపు 29వ తేదీ దానికి కూడా టెండర్లు పిలవబోతా ఉన్నారు. 18 కోట్ల రూపాయలు ఉయ్యూరులో ఖర్చు పెట్టబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఉయ్యూరులో డ్రింకింగ్ వాటర్కి 98 కోట్ల రూపాయలు, 18 కోట్ల రూపాయలు హ్యామ్ పథకం కింద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉయ్యూరులో రోడ్లకి డ్రైన్లకి డబ్బులు ఖర్చు పెట్టబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కాకుండా తాడిగడప మున్సిపాలిటీలో యుఐడిఎఫ్ కింద 190 కోట్ల రూపాయలు, అతి త్వరలో టెండర్లు పిలవబోతా ఉన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ తాడిగడప మున్సిపాలిటీలో 190 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అది కాకుండా ఈ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ 150 కోట్లకి డిపిఆర్ తయారైంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి కూడా టెండర్లు పిలిచి ఇది కూడా వర్కులు స్టార్ట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అంటే ఒక్క తాడిగడప మున్సిపాలిటీలో 150 కోట్లు, 190 కోట్లు, 40 కోట్లు, 190 కోట్లు వాటర్ మంచినీటి పథకం కింద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. కృష్ణానది వాటర్ ఇవ్వడానికి తాడిగడప మున్సిపాలిటీకి రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి చేయబోతా ఉన్నాం. 2 సంవత్సరాల్లో ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది కాకుండా హ్యామ్ పథకం కింద 2వ విడత నిధులు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. అంటే దాదాపుగా అర్బన్ ప్రాంతంలో పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఈ యొక్క గ్రాంట్స్ అన్నీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మున్సిపాలిటీలో ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా మొన్న సిఆర్డిఏ 105 కోట్ల రూపాయలు ఏదైతే మహానాడు రోడ్డు ఉంది, బల్లెంవారి వీధి ఉంది, టెర్మినల్ రోడ్డు ఉంది, అది కాకుండా మొన్న సనత్ నగర్ రోడ్డు పిలిచాం, అది కాకుండా సాలిపేట రోడ్డు నుంచి పంటకాల రోడ్డుకి సుమారుగా
7.5 కోట్ల రూపాయలు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈడుపుగల్లు బైపాస్కి 7 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కాకుండా పల్లె పండుగ 1లో దాదాపు 28 కోట్ల రూపాయలు రూరల్ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ స్కీ ఫండ్స్ కింద 11 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలిచాం. పనులు కూడా రేపటి నుంచి ప్రతిరోజు కూడా దాదాపు 11 పనులు ఉన్నాయి. సాస్కీ కింద 2 రోజులకు ఒకసారి ఏదో ఒక రోడ్డు శంకుస్థాపన చేస్తాం, వేగంగా పనులు ప్రారంభిస్తాం. ఆల్రెడీ అధికారులతో కాంట్రాక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. ఆ ఫండ్స్ మొదలు పెట్టబోతా ఉన్నాం. అది కాకుండా పల్లె పండుగ 3లో MGNRGS రామ్జీ దాదాపుగా 30 కోట్ల రూపాయలు డొంక రోడ్లకి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఒక 10-12 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఉన్న 40 గ్రామాలకి ఎక్కడైతే అధ్వానంగా ఉన్నాయో డొంక రోడ్లకి 10-12 కోట్ల రూపాయలు అంచనాలు తయారు చేశాం. ఆ అంచనాలతోటి ఈ రాబోయే నెలలోనే NRGS ఫండ్స్ కూడా కేటాయించి ఆ డొంక రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. మిగిలిన 18-19 కోట్ల రూపాయలు గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లు డ్రైన్లు ఉన్నాయో దానికి కూడా నిధులు కేటాయించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేవలం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దాదాపుగా నియోజకవర్గంలో 3 అంటే ప్రతి పైసాతో లెక్కలేదు కానీ సుమారుగా 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టగలిగాం. కుందేరు బ్రిడ్జికి 7 కోట్ల రూపాయలు టెండర్లు పిలవబోతా ఉన్నాం. R&B రోడ్లు సుమారుగా 10 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నాయి. మద్దూరు ఉప్పులూరు రోడ్డు కంప్లీట్ అయిపోవచ్చింది. మద్దూరులో మళ్ళీ మద్దూరు నుంచి ఏనుకోడు దాకా సుమారుగా 3.5 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా R&B రోడ్లు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా పనులు రేపటి నుంచి నిన్నటిదాకా అసెంబ్లీ జరుగుతూ ఉంది. రేపటి నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకొని ప్రతి వర్క్ కూడా పనులు ప్రారంభమయ్యే విధంగా వెంటపడి ఈ రాబోయే 2-3 నెలల కాలంలో ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతాం. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చే ఈ డబ్బులైతే 2 సంవత్సరాల్లో కృష్ణానది వాటరు డ్రైనేజీకి దాదాపుగా ఇంకొకటి చెప్పలేదు నేను మీకు, ఇది కూడా టెండర్లు పిలవబోతా ఉన్నారు. మనకి ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే బాగా వేస్ట్ వాటర్ వస్తూ ఉందో 50 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా టెండర్లు పిలుస్తూ ఉన్నారు కేవలం తాడిగడప మున్సిపాలిటీలో. ఇందాక నేను హ్యామ్ పథకం కింద చెప్పాను, UIDF కింద చెప్పాను, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చెప్పాను. మళ్ళీ డ్రైన్స్కి 50 కోట్ల రూపాయలు రాబోయే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవబోతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా, ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రోడ్డు అభివృద్ధి చేస్తాం. ఈరోజు మున్సిపాలిటీలో దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెట్టి ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కూడా అభివృద్ధికి కేటాయించి అభివృద్ధి వేగంగా చేశాం. ఇంకా మున్సిపాలిటీ ఫండ్స్ మళ్ళీ రేపు హౌస్ ట్యాక్సెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్ కానీ మరి ఏ ఇతర ఆదాయం వచ్చేదాకా మున్సిపాలిటీలో డబ్బులు లేవు. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఈ స్కీముల కింద డబ్బులు కేటాయించారో ఈ పనులన్నీ రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంకా ఎక్కడైనా అరాకొర్ర చిన్న పెద్ద పనులుంటే ఈ మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పౌరునికి విన్నవిస్తా ఉన్నా, ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఈ 2-3 సంవత్సరాల్లో దాదాపుగా మున్సిపాలిటీలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం. NRGS కింద గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం. R&B కింద దాదాపుగా చాలా రోడ్లన్నీ కూడా పూర్తి చేయటం జరిగింది. విలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా పూర్తయినాయి. కేవలం డ్రైనేజ్ సిస్టమ్కి డబ్బులు అవసరం, వాటికి త్వరలోనే నిధులు కేటాయిస్తామని చెప్పి
యుఐడిఎఫ్ దాదాపుగా 191 కోట్లు, ఇది మినిస్టర్ గారు రాసిచ్చింది. యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ కింద 150 కోట్లు, హ్యామ్ కింద 50 కోట్లు, డ్రైన్లకి 50 కోట్లు, అది కాకుండా సిఆర్డీఏ గ్రాంట్ 7 కోట్లు. ఆల్రెడీ టెండర్లు పిలిచి మాస్టర్ ప్లాన్ రోడ్లకి వర్కులు జరుగుతూ ఉన్నది 105 కోట్లు. ఇవన్నీ మంచినీటికి, మురుగునీటికి, రోడ్లకి, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈ డబ్బంతా వాడుతూ ఉన్నారు. ఉయ్యూరులో వచ్చి రోడ్లు పార్కులకి వచ్చి 18 కోట్లు, ఇది హ్యామ్ కింద ఇచ్చిన 40 కోట్లు పార్కులకు కూడా వాడుకోవచ్చు అని ఇచ్చారు. కానీ మన తాడిగడప మున్సిపాలిటీలో పార్కుల కన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం ఉంది. ఫస్ట్ ఫేజ్ కింద రోడ్లకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నాం, రోడ్లు పూర్తి చేస్తాం. ఇప్పుడే అధికారులతో మాట్లాడడం, ఎక్కడైతే విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో, మెయిన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తాడిగడప రామలింగేశ్వర నగర్ టెంపుల్, తాడిగడప వినాయకుడి గుడి దగ్గర నుంచి రామలింగేశ్వర టెంపుల్ దాకా ఎండ్ టు ఎండ్ రోడ్డు బీటీ రోడ్ డెవలప్ చేయమని చెప్పాను. అలాగే వికాస విద్యావనం దగ్గర నుంచి పోరంకి కనెక్టివిటీ రోడ్డు పంచుమర్తి నగర్ దాకా, అలాగే పీవీపీ కాలేజీ దగ్గర ఆపోజిట్లో బ్యాడ్మింటన్ అకాడమీ రోడ్లు, ఇంకా బాగా డెవలప్ అయిపోయి కాలేజీలు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్న రోడ్లు 3-4 ఉన్నాయి. అమరావతి కాలనీలో రోడ్లు, అలాగే కల్పనా నగర్ రోడ్లు, మురళీనగర్ రోడ్లు, తాడిగడపలో వచ్చేసి డొంక రోడ్లో ఉన్న 4-5 రోడ్లు, ప్రియా ఆపోజిట్ రోడ్డు, ఇట్లా ఎక్కడైతే మెయిన్ కనెక్టివిటీ రోడ్స్ అవసరం ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ కూడా అంచనాలు తయారు చేసి రాత్రికి ఫైనల్ చేసి రేపు టెండర్కి వెళ్ళిపోవాలి. కాబట్టి రేపు సాయంత్రం లోపు, రేపు పొద్దున్నే కల్లా తీసుకొస్తామని చెప్పి అధికారులందరూ తలా దిక్కుకి వెళ్ళారు. ఇంకా ఎక్కడైనా అరాకొర చిన్న చిన్న రోడ్లు ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. కల్పనా నగర్ రోడ్లు ఉన్నాయి, ఇన్వికాన్ ఆపోజిట్ రోడ్లు ఉన్నాయి, ఇంకా వేయాల్సిన రోడ్లు మాణిక్య నగర్ రోడ్లు ఉన్నాయి. మొత్తం అన్ని చోట్ల కూడా, అంటే చిన్న చిన్న రోడ్లు అయితే మున్సిపాలిటీలో పెట్టేద్దాం. ఇక్కడి నుంచి పెద్ద రోడ్లు వర్క్ అయిపోతే మున్సిపాలిటీలో వచ్చే గ్రాంట్స్తో ఎక్కడన్నా చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి పెనమలూరు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం.